యేసుక్రీస్తు నిన్ను చూస్తున్నాడు, నీ హృదయములోనికి చూస్తున్నాడు. ఆయన హృదయాంతరేంద్రియాలను పరిశీలించే దేవుడు. నీ మనస్సులో ఉన్న అభిప్రాయం, నీ మనస్సులో ఉన్న ఆలోచన, నీ హృదయంలో ఉన్న బాధ, నీ హృదయంలో ఉన్న చింత ఆయన చూసే దేవుడిగా ఉన్నాడు. మన కళ్ళు ఆకర్షణగా ఉన్న వాటిని చూస్తాయి, అందంగా ఉన్న వాటిని చూస్తాయి, లాభం దొరికే వాటిని చూస్తాం. కానీ యేసయ్య కన్నులు నశించిన దానిని వెతకి రక్షించాలని, బాధలో ఉన్నవారిని, శ్రమలో ఉన్నవారిని, దిగులుతో ఉన్నవారిని, అవసరతలో ఉన్నవారిని చూసి వచ్చే దేవుడు. ప్రభు కన్నుల్లో నువ్వు పడ్డావంటే నువ్వు బాగుపడ్డట్టే, నువ్వు స్వస్థపడ్డట్టే, నువ్వు రక్షించబడ్డట్టే. ఆయన కన్నులు నిన్ను ఆదరించే కన్నులు.